తాండాలతోటో లేకపోతే ఇటు ఎర్రగొండపాలెం సైడ్ తాండాలతోటో లింకులు పెట్టుకొని మన ఏరియాలో సప్లై చేస్తా ఉన్నాడు. అతని కోసం రావడం జరిగింది, కానీ ఇంకా దొరకలేదు మాకు. అయితే మీకు ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ తాండాలని ప్రజలందరికీ ఈ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గాంజాయి విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో అడవి ఉందని చెప్పేసి ఒక గాంజా గింజలు చల్లేస్తే అయ్యే వస్తాయి, తర్వాత అమ్ముకోవచ్చు అని అట్లా పిచ్చి పనులు చేస్తున్నారు కొంతమంది. అలాంటి సమాచారం కూడా ఉంది మా దగ్గర. అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా జైలుకు, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోవాల్సి వస్తుంది. దయచేసి ఎవరు చేయొద్దు. మీరే మీ తాండాలోనే కాదు మిగతా తాండాలు మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి. అట్లాంటి పిచ్చి పని పొరపాటును కూడా చేయదు. ఏదన్నా ఒకటి ఆరా మొక్క ఒకవేళ అడవిలో పడి మొలిసినా సరే అది ఖచ్చితంగా మీ ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చి ఆ మొక్కను పీకేసేయాలి తప్ప దాన్ని వాడుకోవచ్చులే, చిన్నగా అమ్ముకోవచ్చులే అని పిచ్చి పని చేశారంటే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతారు. దానివల్ల చాలా ఎందుకు ఇంత గట్టిగా చేస్తున్నామంటే గవర్నమెంట్ పూర్తిగా దీని మీద ఒక సపరేట్ ఈగల్ టీం అని పెట్టేసి దానికి సపరేట్ ఒక ఐజీ గారి లెవెల్లో ఇచ్చి చేస్తున్నారు. అయినా కానీ పిల్లలకి ఎలాగో అలాగా చిన్న చిన్న చాక్లెట్ల రూపంలో, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారు. చూస్తే కాలేజీల్లో ముఖ్యంగా కాలేజీ పిల్లలు, ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలకు కూడా గాంజా ఏదో ఒక విధంగా అందుతున్న పరిస్థితి వస్తుంది. వాళ్ళని పట్టుకుంటే ఇట్లా ఈ తాండాల నుంచి ఎవరో ఒకరు ఇస్తున్నారు. సో అందుకోసం ఈ తాండాలకు వచ్చాము ఒకసారి ఆ గాంజా కోసం అని. మరియు వేరే ఇన్ఫర్మేషన్ కూడా, దొంగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ ఊర్లో దొంగలకు షెల్టర్ ఇస్తున్నారు. బయట నుంచి ఎవరో డీజిల్ దొంగతనాలు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఆ సమాచారం కూడా ఉంది. కాబట్టి ఊర్లో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా సమాచారం ఉంటే అందనే కాదు, లేకపోతే ఈ ప్యాకెట్లాడేవాళ్ళు కాదు, లేకపోతే ఏ ఇష్యూ ఉన్నా సరే ఇమ్మీడియట్లీగా ఎస్ఐ గారి సహాయ సహకారాలు తీసుకొని పోలీసు వారి తరఫున మేము మీకు అన్ని విధాలా సహాయం చేయడానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.